హాయ్ అందరికీ నమస్కారం। ఈరోజు ఎపిసోడ్లో శరణ్య తేజ అనిరుద్ధులు కార్లో విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం వరకు ముందు ఆగింది కారు। శరణ్య గబగబా దేవాలయంలోకి వెళ్ళి ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం గారిని కలిసింది। తేజ అనిరుద్ధులు ఆమెని అనుసరించారు। అతను గాయత్రిని చూపించాడు। 3 రోజులుగా సరిగా నిద్రలేక తూలుతూ ఒక దగ్గర నిలబడి కనిపించింది గాయత్రి। వెంటనే శరణ్య గాయత్రి దగ్గరికి వెళ్ళింది। గాయత్రి శరణ్యని చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ శరణ్యని ఆలింగనం చేసుకొని నేను చాలా భయపడిపోయాను, ఇంకా నేను మిమ్మల్ని చూస్తానో లేదో అంటూ ఏడవసాగింది। తనని అలా చూస్తూ ఉంటే శరణ్య తేజ అనిరుద్ధులకి జాలి వేసింది। వెంటనే శరణ్య గాయత్రిని అడిగింది, అసలు ఏమైంది? సుశీల ఇంటి దగ్గర నుండి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఏమీ తెలియనట్టుగా తను ఏం చెప్తుందో విషయము తెలుసుకుందామని శరణ్య అడిగింది। అప్పుడు గాయత్రి ఏడుస్తూ జరిగిందంతా తేజ శరణ్యలకు చెప్పసాగింది। రమణ ఒక నీచుడు, అంత మంచి ఇల్లాలు అయినా సుశీల గారికి అలాంటి నీచుడైన భర్త, ఛీ, కూతురిలా ఉండే నన్ను అత్యాచారం చేయడం కోసం ఇంట్లోనే ఆఫీస్కి వెళ్ళకుండా గుంట నక్కల కాచుకొని కూర్చున్నాడు। సుశీల లేని టైం చూసుకొని ఒంటరిగా ఉన్న నన్ను బలాత్కారం చేయబోయాడు। అతను నన్ను సుశీల గారికి తెలియకుండా ఆ ఇంట్లోనే సెకండ్ సెటప్గా ఉంచుకుంటాను అన్నాడు। అతని నుండి నన్ను నేను కాపాడుకోవడానికి అక్కడున్న చీపురుతో ఎడాపెడా కొట్టేసి బాబుని తీసుకొని ఆ ఇంట్లో నుండి వచ్చేశాను। చివరికి ఓ బస్సు ఎక్కి విజయవాడకి వచ్చాను। మీకోసం వెతకడానికి నా దగ్గర మీ ఆఫీస్ అడ్రస్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ లేకపోవడంతో ఈ దేవాలయంలో తలదాచుకున్నాను। పూజారికి మీ పేరు చెప్పడంతో మీకు ఫోన్ చేసి పిలిపించారు అని జరిగిందంతా చెప్పింది గాయత్రి। అప్పుడు శరణ్య తేజలకు గాయత్రి మీద జాలి వేసి వెంటనే అదే కారులో తీసుకొని నందిగామకి సుశీల ఇంటికి వెళ్ళారు। ఆ టైంకి సుశీల రమణలు ఇంట్లోనే ఉన్నారు। గాయత్రి మళ్ళీ తిరిగి రావడం చూసి రమణ కంగు తిన్నాడు। తన మిలిటరీ భాషలో రమణని అసలు జరిగిందేమిటి అని నిలదీయడంతో రమణ భయంతో గాయత్రి ఎలాంటి దొంగతనం చేయలేదు అని, నేనే అబద్ధం చెప్పాను అని జరిగిందంతా సుశీల శరణ్య తేజాలకు చెప్పాడు రమణ। అప్పుడు సుశీల తన భర్త చేసిన తప్పుకి గాయత్రి మీద అనవసరంగా నింద వేశానని గాయత్రిని క్షమించమని అడిగింది। అప్పుడు గాయత్రి మీరెందుకు నాకు క్షమాపణలు చెప్తున్నారని వద్దు అని గాయత్రి అనబోయింది। శరణ్య కోపంతో నీలాంటి వాడిని పోలీసులకు అప్పచెప్పడం కరెక్ట్ అని అనడంతో రమణ క్షమించమని శరణ్య కాళ్ళ మీద పడి వేడుకున్నాడు। పోలీసులకు పట్టించవద్దని, పోలీసులకు పట్టిస్తే తన ఉద్యోగం ఊడిపోతుందని, అందరూ తనని అసహ్యించుకుంటారని కోరాడు। సుశీల ఇలాంటి వాడికి నేను భార్యగా ఉండలేను అని, తాను గుంటూరుకి వాళ్ళమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోతానని అంది। అప్పుడు గాయత్రి రమణని వదిలేయండి మేడం అని శరణ్యతో చెప్పింది। నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళండి అని గాయత్రి శరణ్యని ప్రాధేయపడింది ఎక్కి ఎక్కి ఏడుస్తూ। ఇంకా అదే రోజు రాత్రి శరణ్య తేజ అనిరుద్ధులు గాయత్రిని తీసుకొని వాళ్ళ ఇంటికి విజయవాడకు తీసుకొని వచ్చారు। గాయత్రి ఇంకా అదే తలుచుకుంటూ భయపడుతూ కూర్చొని ఉంది। గాయత్రి దగ్గరికి శరణ్య వెళ్ళి నీకింకా ఇలాంటి భయం లేదు, స్నానం చేసిరా, భోజనం చేద్దాం అనగానే గాయత్రి బాబుని పడుకోబెట్టి ఫ్రెష్ అప్ అయి వచ్చింది। ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర గాయత్రికి తేజాని అనిరుద్ధిని పరిచయం చేసింది శరణ్య। తను ఊహించుకున్నట్టే శరణ్య తేజాలు ఉన్నారని చాలా సంబరపడింది। ఇంకా గాయత్రి శరణ్య వాళ్ళతోనే ఆ ఇంట్లోనే ఎలాంటి భయం లేకుండా ఉంది। బాబుతో అందరూ ఆనందంగా గడపసాగారు। ఆ బాబు ఇల్లంతా పాకడం తేజకి అనిరుద్ధికి ఆ బాబుతో ఆడటం సరదాగా అనిపించింది। అనిరుద్ధ్ తేజ వాళ్ళు చేసే ఆ ఫ్లాట్కి గాయత్రి వెళ్ళింది। వాళ్ళు చేసే షార్ట్ ఫిలిం డాక్యుమెంటరీ వింటూ ఉండేది। అక్కడ ఆఫీస్ని నీట్గా సర్దడం లాంటివి చేసేది। అలా కొన్ని రోజులు గడిచాయి। ఇంకా తేజ శరణ్యలకు గాయత్రి ఇక్కడ మనతో ఉండడం కరెక్ట్ కాదని అనిపించింది। ఇదండి ఈరోజు ఎపిసోడ్। ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు బాయ్।